మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈరోజు మనము యాకోబు యొక్క ఒక ఆవేదన, యాకోబు మనకిచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి హెచ్చరిక, యాకోబే కాదు పేతురు కానీ, అలాగే యేసుక్రీస్తు కానీ, పౌలు కానీ, ఇలా వీళ్ళంతా మనకిచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలి అనేటువంటిది. మనం చూడబోతున్నాము. ఈ యొక్క అపోస్తులందరూ, అలాగే స్వయంగా యేసుక్రీస్తు, అలాగే దేవుడు కూడా వాళ్ళు కోరేటువంటిది ఏంటంటే దేవుని నమ్మేటువంటి మనము దేవుడు చెప్పినటువంటి ఆ పనులు, ఆ క్రియలు మనలో కనబడాలి. ఎందుకని పదే పదే వీళ్ళంతా చెప్తున్నారు అని అంటే, వీళ్ళంతా భవిష్యత్తు ఎరిగిన వారు కదా. తండ్రి అయినటువంటి దేవుడు కానీ, యేసుక్రీస్తు కానీ, అపోస్తులు కానీ, వీళ్ళంతా భవిష్యత్తు ఎరిగిన వాళ్ళు. భవిష్యత్తులో ప్రజలు ఎలా ఉండబోతున్నారు అని అంటే క్రియలు లేనటువంటి విశ్వాసం. నమ్ముతారు కానీ అందుకు తగినటువంటి క్రియలు తమకి ఉండవు. ఆ భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు కానీ, అపోస్తులు కానీ గ్రంథంలో అనేక సార్లు కూడా క్రియలు లేని విశ్వాసాన్ని గురించి వాళ్ళు పదే పదే మనకి హెచ్చరికలు చేశారు. దాన్ని ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. క్రియలు లేనటువంటి విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి వచనం అది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టంగా ఉండలేం. దేవునికి కావాల్సింది మొట్టమొదటిది విశ్వాసం, నమ్మకం. అదే కింద చెప్తున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేటువంటి వ్యక్తి ముందు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. అలాగే ఆయన వెతికేవారు తగినటువంటి ఫలము పొందుతారు అని అది కూడా నమ్మాలి. దేవుని గుర్తించిన వ్యక్తి, దేవుని కోసము తపన పడేటువంటి వ్యక్తి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వ్యక్తి అందుకు తగినటువంటి ప్రతిఫలం పొందుతారు అనేటువంటిది నమ్మాలి. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని ఎదుకు వచ్చే వ్యక్తికి ఈ నమ్మకము, విశ్వాసం అనేటువంటిది ప్రాథమికంగా ఉండాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే విశ్వాసం ఉంది కానీ క్రియలు కనబడట్లే. క్రియలు కనబడట్లే. ఒక ఉదాహరణ మనం చూస్తే మనకి అర్థమవుతుంది. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో, నిర్గమాకాండము 4వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల్లో చూడండి. మోషే తన భార్యని, ఇద్దరు కొడుకులను తీసుకొని వెళ్తా ఉన్నాడట. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యువనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. చాలు. ఇక్కడ మనం గమనిస్తే మోషే ఒక
భక్తిగల కుటుంబంలో జన్మించాడు. ఇతను ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులు ఆ కాలంలో ఐగుప్తులో బానిసలుగా ఉంటున్నారు. వాస్తవానికి వాళ్ళు పోయింది గౌరవప్రదంగా పోయారు. మనకు తెలుసు కదా, యోసేపు అక్కడ రాజు తర్వాత రెండవ వ్యక్తిగా ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటప్పుడు మరి మా వాళ్ళు కనాను దేశంలో ఉన్నారు, అక్కడ కరువు పరిస్థితులు ఉన్నాయి. మరి రాజుగారు మా వారిని తీసుకొని రమ్మంటారా, మా వారిని ఇక్కడికి అనుమతిస్తారా అని అడిగినప్పుడు రాజుగారు సంతోషంతో ఒప్పుకున్నప్పుడు ఎటు యోసేపు అక్కడ రాజు తర్వాత రెండవ వ్యక్తి, ప్రధానమంత్రి అనుకోవచ్చు, ప్రధానమంత్రి. యోసేపు అక్కడ ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. తన ప్రజలను రాజు చేత సగౌరవంగా ఆహ్వానించుకున్నాడు ఐగుప్తుకి. వాళ్ళు వచ్చినప్పుడు మంచి ఉద్దేశంతో గౌరవప్రదంగా వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఆ దేశంలో స్థిరపడిపోయారు. ఇక వాళ్ళ సొంత దేశం వెళ్ళలా, కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు. యోసేపు చనిపోయాడు, అప్పుడున్నటువంటి రాజు చనిపోయాడు, ఆ తర్వాత కొత్త రాజు ఒకడు వచ్చాడు. అప్పుడు వాడు ఆలోచన చేశాడు, వీళ్ళు మన దేశంలో ఉంటున్నారు, వాళ్ళ జాతి వేరే, వాళ్ళు బహుగా వర్ధిల్లుతున్నారు, ఇలాగనే చూస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో మనకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళ వల్ల మనకి బాధలు వస్తాయి అని చెప్పి వాళ్ళ జనాభాని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ముందు వాళ్ళు చేసిన పని ఏంటంటే వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఇశ్రాయేలు చేత, మగవారందరి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. అలాగైనా సంతానం ఉత్పత్తి తగ్గుద్దేమో అని. అయినా తగ్గల. వెట్టి చాకిరి చేపిస్తున్నా వాళ్ళు బిడ్డల్ని సమృద్ధిగా కంటూనే ఉన్నారు. లేదు ఇలా కాదులే అని చెప్పి ఆ కాన్పు చేసేటువంటి స్త్రీలకు చెప్పాడు, మగపిల్లవాడు అయితే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనియండి అని. వాళ్ళు కూడా అలా చేయలా, నర్సులు కూడా అలా చేయలా. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల మీద అసూయపడి వాళ్ళని చంపేటువంటి రోజులు, మగపిల్లలు పుడితే చంపేటువంటి రోజులు, ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అయితే వాళ్ళమ్మ 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఇక లాభం లేదని చెప్పి అతన్ని ఇక నదిలో విడిచిపెడుతుంది. ఆ నదిలో వదిలేస్తే ఒక పెట్టె, జమ్ముతో ఒక పెట్టె చేసి నదిలో వదిలేస్తే అది సరాసరి రాజుగారి కూతురు దగ్గరికి వెళ్తుంది. రాజుగారి కూతురు ఆ పిల్లను చూసి తన కొడుకుగా ఆమెనే అతన్ని పెంచుకుంటుందండి. ఈ విధంగా మోషే 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరుగుతాడు. 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరుగుతాడు. ఆ తర్వాత ఒక సమస్య వచ్చినందుకు అతను ఐగుప్తు నుంచి పారిపోతాడు. అంటే ఐగుప్తుని చంపేశాడు, అది రాజుగారు తెలిస్తే పెద్ద గొడవ అయితే నన్ను కూడా చంపేస్తారని ఈయన ఎవరికి చెప్పకుండా మిద్యాను దేశం పారిపోతాడు. అక్కడ ఒక యాజకుడు, మన పాస్టర్ గారు అంటాం కదా, యాజకుడి దగ్గర ఆయన జీతానికి ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆయనే వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. 2 మగపిల్లలు పుట్టారు. ఆ తర్వాత అక్కడ 40 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని తన సేవ కొరకు, నా ప్రజలను విడిపించాలి, ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలి అని దేవుడు మోషేని ఎంచుకున్నాడు. నేను రాను అని చెప్తూ ఉంటే దేవుడు ఒప్పుకోలే, నువ్వు రావాల్సిందే అని పట్టుబట్టాడు. చివరికి దేవుని యొక్క పిలుపు మేరకు తన భార్యను 2 కొడుకులను తీసుకొని ఆయన ఐగుప్తుకు వస్తున్నాడు. వస్తున్నటువంటి సందర్భంలో దారిలో ఒక సత్రంలో వీళ్ళు ఆగారంట. ఇప్పుడు మనకి హోటళ్ళు వచ్చాయి. ఒకప్పుడు మనందరూ తెలుసు, ఎవరన్నా పొరుగురులు వచ్చి ఇబ్బంది పడతారేమని ఊరు బయట సత్రాలు కట్టేవాడు, లేదా ఊరిలో సత్రాలు కట్టేవాడు. ఎవరైనా వచ్చి ఉండొచ్చు అనమాట, కాసేపు అక్కడ ఉండొచ్చు అనమాట, కొన్ని రోజుల పాటు ఉండవచ్చు పొరుగురులు వస్తే. అలాగే మార్గ మధ్యలో ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నా దాంట్లో కాసేపు ఆగి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సత్రంలో వాళ్ళు ఆగినప్పుడు దేవుడంట మోషేని చంపటాన్ని చూశాడంట. అదేంటి,
సేవ కోసం పిలిచాడు. ఆయన సేవ కోసము భార్యని బిడ్డలను తీసుకొని వస్తున్నాడు. మరి దేవుడు ఎందుకు చంపాలని చూశాడు? వెంటనే అతని భార్య, మోషే భార్య పేరు సిప్పోరా. ఈ సిప్పోరా ఒక వాడిగల రాయి తీసుకొని తన కొడుక్కి సున్నతి చేసిందంట. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే మోషే ఇద్దరు కొడుకుల్లో ఒకడు సున్నతి పొందల. అందుకు దేవుడు మోషేని చంపడానికి చూశాడంట. ఏంటి పరిస్థితి అంటే, ఒకసారి మనము ఆదికాండము 17వ అధ్యాయంలో ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆదికాండము 17వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే, మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వాడి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడనైనను నీ సంతానమును కాని అన్నిని యొద్ద వెండితో కనబడిన వాడనను నీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. చాలు. దేవుడు ఆనాడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన సారాంశం ఏంటంటే, మీరు నాకు ప్రజలుగా ఉండాలంటే, నేను మిమ్మల్ని నిత్యము ఆశీర్వదించాలంటే, మీకు నాకు మధ్య ఒక నిబంధన, ఒక ఒప్పందం ఏంటంటే, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. బిడ్డ పుట్టగానే 8వ రోజున వానికి సున్నతి చేయాలి. 8వ రోజున సున్నతి చేయాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన. తరములకు ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన. ఇది అబ్రహాం కాలంలో జరిగింది. అబ్రహాము ఇస్మాయిలు, అంటే అబ్రహాముకి ముందు పుట్టినటువంటి వాడు ఇస్మాయిల్ కదా, ఇద్దరు ఒకే రోజు ఆ సున్నతి పొందారండి. ఆ తర్వాత అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. వానికి 8వ రోజున సున్నతి చేయడం జరిగింది. అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ సున్నతి చేయించాడంట. మనం 17వ అధ్యాయం కొంచెం కిందకు వస్తే 23వ వచనంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దాసులు కానీ, అబ్రహాం కానీ, కొడుకు కానీ అందరూ సున్నతి పొందారు. అబ్రహాము సున్నతి పొందినప్పుడు అంట 99 ఏండ్ల వాడంట. 24వ వచనంలో ఉంటుంది. 99 సంవత్సరాల వయసులో అతను సున్నతి పొందాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అంతకుముందు ఈ విధానం అనేటువంటిది లేదు. ఎప్పుడైతే అబ్రహాము వయసు 99 సంవత్సరాలు, అప్పుడు దేవుడు అతనితో ఒక నిబంధన చేస్తున్నాడు, ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని. ఇది తరతరాలకు ఆచరించవలసినటువంటి ఒక ఆజ్ఞ. అబ్రహాము 99 సంవత్సరాల వయసు నుంచి అది అమల్లోకి వచ్చింది. ఇస్సాక్కి సున్నతి చేశారు, యాకోబు సున్నతి చేశారు. ఇప్పుడు మోషే కాలం, మోషేకు కూడా 8వ రోజు సున్నతి చేశారు. ఇప్పుడు మోషే కొడుకు ఒకడు సున్నతి పొందల. వాస్తవానికి 8వ రోజున సున్నతి చేయాలి. మరి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మోషే కొడుక్కి సున్నతి అనేటువంటి జరగల. దేవుడు ఇప్పుడు మోషేని చంపడానికి వచ్చాడంట. భార్య అంటేనే పసిగట్టి ఒక రాయి తీసుకొని హడావుడిగా కొడుక్కి సున్నతి చేసిందని. అప్పుడు దేవుడు అతన్ని ఏమనకుండా వదిలేశాడు. మొన్ననే మనం నేర్చుకున్నాం, కుటుంబాన్ని కాపాడుకోవాలని. కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషుడికి ఉంది, స్త్రీకి ఉంది. చూడండి, ఇక్కడ మోషే భార్య తెలివిగా, చలాకీగా, చురుగ్గా ఉండి తన భర్తని కాపాడుకుంది, కుటుంబాన్ని కాపాడుకుందని. ఒకవేళ ఆ రోజు సిప్పోరా కూడా మూడిగా ఉంటే ఏమయ్యేది? భర్తని దేవుడు చంపేసేవాడు. అప్పుడు ఆమె విధవరాలు అయ్యేది. చూడండి, ఇంత పేరు అనేటువంటిది ఆ కుటుంబానికి వచ్చేది కాదు. ఈరోజు ఇప్పటికి కూడా మోషే అంటే గొప్ప నాయకుడు. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పటికి కూడా మోషేని గౌరవిస్తారు. కాబట్టి ఇంత జరగడానికి కారణం ఎవరంటే మోషే భార్య సిప్పోరా. మన పాయింట్ ఏంటంటే, ఇక్కడ
మరి మోషే ఎందుకు ఇలా వ్యవహరించాడు? మోషేకి తెలియదా సున్నతి పొందాలి, పిల్లలకి సున్నతి చేయాలంటే సంగతి తెలియదా అంటే తెలుసు. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ సున్నతి అనేటువంటి జరగలేదు. ఎందుకు ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈరోజు చాలా మంది కూడా దేవుని వద్దకు వస్తున్నారు, దేవుల్లో ఉన్నాము అనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్పేటువంటి మాటలు పాటించట్లే. దాన్నే క్రియలు లేని విశ్వాసము అంటారు. నమ్ముతున్నారు కానీ దేవుడు చెప్పినటువంటి పనులు పాటించట్లే. సున్నతి అనేటువంటిది వాస్తవానికి ఇశ్రాయేల్ కాలంలో, అంతకుముందు పితరుల కాలంలో ఒక వ్యక్తి దేవుని బిడ్డ అంటానికి గుర్తు ఏంటంటే సున్నతి. వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా, అలా బయట వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా సున్నతి అనేటువంటిది ఉండాలి. అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. సున్నతి లేని వారిని పెళ్లి చేసుకోరు. ఆఖరికి చంపాల్సి వస్తే కూడా శత్రువు చేతిలో చనిపోవటానికి ఇశ్రాయేల్ ప్రజలు ఒప్పుకోరు. అంటే మేము చనిపోవాలనుకున్నా కూడా మావాడే చంపాలి తప్ప బయటోడు చంపడానికి ఇల్లేదు అనేటువంటి వ్యవహారం అన్నమాట. సౌలు కూడా మనకు తెలుసు కదా, మొట్టమొదటి రాజు సౌలు. ఆయన ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉంటే ఈయనకి బలమైనటువంటి గాయం తగిలిందంట. అంటే ఇక చనిపోతాడనేటువంటి విషయం అతనికి అర్థమైపోయింది. ఇంకా చావలేదు కానీ చనిపోతాడు అనేటువంటిది ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు తన పక్కన వాడిని, ఆయుధాలు మోసేవాడిని చూసి, అరే నువ్వు నన్ను చంపేయి, నేను సున్నతి లేనటువంటి ఆ ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవడం ఏంటి, ఇంత బతికి లేదు, నువ్వు నన్ను చంపేరా, నీ కత్తి తీసుకొని నన్ను చంపేరా అంటే వాడు భయపడిపోయి వాడు చంపల. అదే కత్తి తీసుకొని ఈయన కత్తి మీద పడ్డాడంట సౌలు. అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, అయినా కానీ చావల. ఆ కత్తి మీద అంతే ఉన్నాడు తప్ప ప్రాణం పోల. ఆ తర్వాత వేరే ఒకడు ఆ దారిని వెళ్తూ ఉంటే వాడు చూశాడంట. వాడు చూసి ఇంకా ప్రాణం ఉంది. అప్పుడు వాడు చంపురా అంటే వాడు చంపాడంట. అయితే విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు కనీసం చావటానికి కూడా ఒప్పుకోరు. ఎవరి చేతుల్లో? సున్నతి లేనటువంటి వారి చేతుల్లో చనిపోవడానికి కూడా ఒప్పుకోరు. అలాగని పెళ్లిళ్ళు అసలే చేసుకోరు సున్నతి లేని వారిని. సున్నతి అనేటువంటిది ఆ రోజుల్లో పితరుల కాలంలో కానీ ధర్మశాస్త్రుల కాలంలో కానీ అది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, సున్నతి అనేటువంటిది. ఈరోజు అదే సున్నతి అనేటువంటిది హృదయ సంబంధమైనటువంటి సున్నతిగా, బాప్తిసం అనేటువంటిది దానికి పోలినటువంటిది. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, 2:38 అపోస్తుల కార్యములు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి ఆజ్ఞ ఏంటంటే, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటారు. ప్రతివాడు బాప్తిసం పొందాలి. ఆ రోజుల్లో మగవాడు మాత్రమే సున్నతి అనేటువంటిది పొందుతాడు. మగవాడిని బట్టి కుటుంబ సభ్యులు అందరూ కూడా అదే లెక్కలోకి వస్తారు. ఒక మగ వ్యక్తి సున్నతి చేసుకుంటే చాలు, ఆ కుటుంబం మొత్తం దేవుల్లో ఉన్నట్టే. ఈరోజు కొత్త నిబంధనలో ఆ సున్నతి అనేటువంటి సంస్కారం మార్చబడి బాప్తిసం అయింది. ఈ బాప్తిసము ఈరోజు ఎలా ఉందంటే, ప్రతివాడు పొందాల్సినటువంటి విధానం. ప్రతివాడు, స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా బాప్తిసం పొందాల్సిందే. ఇది నూతన నిబంధనలు ఉన్నటువంటి నిబంధన. ప్రతివాడు బాప్తిసం పొందాలి. ఇప్పుడు చెప్పండి, మోషే లాంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. అంటే బాప్తిసం లేకుండానే ఇక అలా గడుపుతూ ఉన్నారు. మేము దేవుని బిడ్డలమే, ప్రార్థనకు వస్తారు, పాటలు పాడతారు, చూడండి కానుకలు ఇస్తారు, ఇంట్లో గృహ కోడికలు ఏర్పాటు చేసుకుంటారు, కానీ బాప్తిసం మాత్రం ఉండదు. అంటే ఏంటి, మోషేలాగా మనం కూడా ప్రవర్తిస్తున్నాం. వాస్తవానికి 8వ రోజున మొన్న
దీని మీద పరిశోధన చేశారు. దేవుడు 8వ రోజున ఎందుకు సున్నతి చేసుకోమన్నాడు అని కొంతమంది ఉంటారు కదా ఈ పరిశోధన చేసేవాడు. 8వ రోజున ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు అని పరిశోధన చేస్తే పుట్టినటువంటి బిడ్డకి 8వ రోజునంట కే విటమిన్ అనేటువంటిది ఎక్కువగా వస్తుందంట. ఆ రోజు కే విటమిన్ కే ఎందుకనంటే రక్తం త్వరగా గడ్డగట్టుద్ది. అది 8వ రోజున ఎక్కువగా వస్తుందంట బాలుడికి. అందుకే దేవుడు 8వ రోజున సున్నతి అనేటువంటిది ఏర్పాటు చేశాడు. అది ఏ రోజైనా వచ్చినా, ఆదివారం వచ్చినా సోమవారం వచ్చినా పుట్టినటువంటి మగబిడ్డకి 8వ రోజున సున్నతి చేయాలి. అయితే విషయం ఏంటంటే విశ్వాసము మంచిదే, కానీ విశ్వాసంతో పాటు ఏమి ఉండాలంటే క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము. దీన్నే యాకోబు ఏమన్నాడంటే, ఇప్పుడు మన యాకోబు పత్రిక వద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం చూస్తే 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ. శవం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో. శరీరంలో ప్రాణం ఉంటే సార్ అంటారు, కొడుకు అంటారు, తండ్రి అంటారు, గౌరవిస్తారు. ఒక్కసారి ప్రాణం పోయిందంటే శవం అంటారు. చూడండి, 2 రోజులు కూడా ఉంచుకోరు, తీసుకెళ్ళి సమాధి చేస్తారు లేదా కాలుస్తారు. ఎందుకనంటే ప్రాణం లేదు. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ లోపల ప్రాణం లేదు. కాబట్టి ఏం చేస్తారు? తీసుకెళ్ళి సమాధి చేస్తారు. ఇంట్లో ఉంచుకోరు, 1 రోజు 2 రోజులు ఉంచుకుంటారు అంతే. తీసుకెళ్ళి సమాధి చేస్తారు లేదా కాలుస్తారు. విశ్వాసం అనేటువంటిది క్రియలు లేకపోతే అలాగనే శవంతో సమానం. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, విశ్వాసముతో పాటు మనకి ప్రాముఖ్యంగా ఉండాల్సినటువంటిది క్రియలో. దేవుడు మోషేని చంపటానికి వచ్చాడు. చూడండి, దేవుడు కొన్ని సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తాడు అని అంటే, ఉదాహరణకి మనకి సంఖ్యాకాండంలో బిలాము అనేటువంటి ప్రవక్త కనపడతాడు. ఆ రోజుల్లో ఈ బిలాము అనేటువంటి ప్రవక్త పవర్ఫుల్ అన్నమాట. అతను చెప్పింది జరుగుద్ది. అతను దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. ఆయన అప్పట్లో శక్తిగల ప్రవక్తగా ఉండేవాడు. దేవుడు కూడా అతనికి సహకరించాడు. అలాంటి ప్రవక్త ఆయన చెప్పింది జరుగుద్ది. ఇశ్రాయేల్ ప్రజలు మోయాబీల మీదకి, అమ్మోనీల మీదకి ఆ దేశం చుట్టుముట్టారు. అప్పుడు బాలాకు అనేటువంటి ఒక రాజు బిలాము దగ్గర పంపిస్తాడు. ఆయన ప్రవక్తను పిలిపించు, ఆయన వచ్చి వీళ్ళని శపిస్తే వీళ్ళు శపించబడతారు, కాబట్టి నీకు గొప్ప బహుమతి ఇస్తాం మేము, మీరు రెండు వచ్చి వీళ్ళని శపించండి అని చెప్పి మనుషులను పంపిస్తాడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఎవరైనా వస్తే వెళ్ళాలా వద్దా అనేటువంటిది అతను ముందు దేవునితో మాట్లాడతాడు, దేవుని ప్రార్థన చేస్తాడు. నేను పలానోళ్ళు వచ్చారు, నన్ను రమ్మంటున్నారు, వెళ్ళాలా వద్దా అని దేవుణ్ణి అడిగి దేవుడు ఓకే అంటే అప్పుడు వెళ్తాడు. ఈ లోపు వాళ్ళు వచ్చారు, మా రాజుగారు నిన్ను పిలుస్తున్నారు, మా దేశానికి వేరే వాళ్ళు వచ్చారు, మిడతల్లాగా వచ్చారు, వాళ్ళను శపించాలి అని అంటే, సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ రాత్రి వాళ్ళని అక్కడే పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళొద్దు, వాళ్ళు నా ప్రజలు, నేను వాళ్ళని ఆశీర్వదించాను, నువ్వు పోయి శపించొద్దు, నీకు నాకు తేడా వస్తుంది, కాబట్టి ఇప్పటిదాకా మన ఇద్దరం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు నీకు నాకు తేడా వస్తుంది, నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు చెప్తాడు. ఇక తెల్లారిన తర్వాత ఇతను, అబ్బాయి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ రాజ్యం వెళ్ళిపోండి, నేను రాను మీతో పాటు, దేవుడు నన్ను వద్దని చెప్పాడు అంటాడు. సరే అని వాళ్ళు వెళ్తారు. రాజుగారికి ఆ విషయం చెప్తే రాజుగారు వాళ్ళని పక్కన పెట్టి పెద్ద పెద్ద అధికారుల్ని, ముందేమో మామూలు వాళ్ళని పంపించాడు, ఆ తర్వాత పెద్ద పెద్ద అధికారుల్ని పంపించి నీకెంత కావాలంటే అంత చెప్పు, మన భాష చెప్పాలంటే
చెక్కు మీద సంతకం పెట్టి ఇచ్చాడు. నీ ఇష్టం, అమౌంట్ ఎంత వేసుకుంటే అంత వేసుకో, నువ్వు మాత్రం రావాలి తప్పకుండా, వాళ్ళు శపించాలా అని అంటే మనోడికి ఆ చెక్కు చూసి ఆశ పుట్టిందంట. ఎంత కావాలంటే అంత రాసుకోమన్నాడు కదా, అంటే గొప్ప బహుమతి ఇస్తానని చెప్పాడు. మన భాషలో చెప్తున్నాను నేను. ఖాళీ చెక్కు ఇచ్చాడు, సంతకం పెట్టి ఎంతైనా సరే రాసుకో అన్నాడు. ఇక దానికి ఆశ పుట్టి, మీరు ఇక్కడే ఉండండి అబ్బాయి, ముందేమో మాట వరుసకు అన్నాడు, మీ రాజుగారు ఆయన ఇంట్లో సగం బంగారం నాకు ఇచ్చినా నేను రాను అని మాట వరుస. కానీ ఆ బహుమానమే దృష్టి పడదు మనోడికి. అంటే చెక్కు ఇచ్చాడు కదా, ఎంతైనా రాసుకోమంటున్నాడు కదా అని చెప్పి దాని మీద దృష్టి ఉంది. పై మాత్రం అంటున్నాడు నేను రానులే అని అంటున్నాడులే కానీ అని తర్వాత అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, ఈ రాత్రి మరలా దేవుణ్ణి అడుగుతాను నేను అంటాడు. అంటే దేవుడు అంటే రోజుకో మాట మాట్లాడేవాడా? సరే, ఆ రాత్రి దేవుణ్ణి అడిగాడు, ఏంటంటే మరలా వచ్చారు వాళ్ళు మరలా వచ్చారు, నన్ను రమ్మంటున్నారు అని దేవునితో మాట్లాడితే దేవుడు అన్నాడు, సర్లే నేను వెళ్ళే అన్నాడు. అతను వెళ్తూ ఉంటే దారిలో గాడిద మీద పోతున్నాడు. దారిలో దేవుడు ఒక దూతను పంపించి కత్తి తీసుకొని రెడీగా ఉన్నాడు నరకటానికి. బిలాము ప్రవక్తని చంపటానికి ఒక దేవదూత పరలోకం నుంచి వచ్చాడు. గాడిద గమనించింది, వీడికి కనపడలా. గాడిద చూసిందంట ఆ దేవదూతని కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు నరకటానికి. 3 సార్లు గాడిద తప్పించుకున్నాడు. ఇతను తప్పించింది, లేకపోతే దేవదూత అతను చంపేసేవాడే. అంటే దేవుని కోపం అన్నమాట. తన మాట వినకపోతే దేవుని కోపం. కొన్ని సందర్భాల్లో ఆయన చంపటానికి ప్రయత్నిస్తాడు. మోషేను దేవుడు చంపటానికి చూశాడు. కారణం ఏంటంటే 8వ రోజున సున్నతి చేయాలి, ఎందుకు జరగల? సరే, 8వ రోజు జరగలేదు, తర్వాత చేయాలి కదా, ఇప్పటిదాకా సున్నతి లేదు. మోషే అంటే ఎవరు? దేవుడు అంటే మంచి నమ్మకం కలిగిన వ్యక్తి. మరి నమ్మకునే వ్యక్తి కొడుకు ఎందుకు సున్నతి చేయలేదు? కాబట్టి విశ్వాసంతో పాటు క్రియలు అనేటువంటిది ఉండాలి. ఈరోజు ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కావాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే విశ్వాసం ఉండాలి. కానీ మనోళ్ళకి విశ్వాసం ఉంటుంది కానీ దాని వెనుకున్నటువంటి క్రియలు కనపడట్లే. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడే చెప్తున్నా చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు 2 క్రియలు లేని విశ్వాసం ఎలా ఉంటుందనంటే 14వ వచనం మనం చూస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదు. చాలు. క్రియలు లేకుండా ఒట్టి విశ్వాసం ఉంటే నీకు రక్షణ వస్తుందా? రాదండి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అది శవంతో సమానం. శవం మనకు దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. అలాగనే క్రియలు లేని విశ్వాసము మనల్ని రక్షించలేదు. నేను దేవుని నమ్ముతున్నాను బాగా, కానీ బాప్తిసం పొందలా, రక్షణ ఉంటుందా? ఉంటుందా? నువ్వు మధురంగా పాటలు పాడొచ్చు, కానుకలు పెద్ద పెద్ద కానుకలు ఇవ్వచ్చు, కానీ బాప్తిసం లేకపోతే నీకు రక్షణే లేదు. తెలుసుగా మనకి, యేసు ప్రభువు కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావు అని అంటే ఆయన ఏమంటున్నాడు? యోహాన్ ఏం చేశాడంట? ఆపాలను చూశాడంట. నువ్వు నా కాడ తీసుకోవడం ఏంటి? అసలు నీకు బాప్తిసం ఏంది? నేను ఇయటం ఏంది? దాని ప్రభు ఏమన్నాడు? నీతి యావత్తు ఇలా జరిగించడానికి మనకు తగ్గి ఉందంటాడు. ఎవరైనా సరే, మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాస్తవానికి యేసు దేవుడే. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? మానవుడిగా పుట్టాడు. ఆయన ఇప్పుడు ఒక మనిషి. ఆయన కూడా బాప్తిసం పొందాలి. ఆయనే బాప్తిసం పొందాడు. ప్రతివాడు బాప్తిసం పొందాలా. అది నీతిని జరిగించటం, దేవుడు న్యాయవంతుడని ఒప్పుకోవటం. చూడండి, బాప్తిసం లేకుండా ఎన్ని చేసినా కూడా అవన్నీ వ్యర్థమే. లూకాసు వార్త 6
7. లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం. పరిసయ్యులను 29, 30 చూద్దాం. 29, 30. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరు గాని పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చూడండి, దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట. ఎవరో? పరిసయ్యులు అనేవాళ్ళు. అలాగనే ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఎవరండి వీళ్ళు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే ఎవరు వీళ్ళు? వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, మేము భక్తి పరులము అనుకునేవాడు. పరిసయ్యులు వాళ్ళు ఏమనుకుంటారే, అందరికంటే మేము భక్తి పరులము అనుకుంటారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే ఇంకా వాళ్ళు చెప్పే పని లేదు, మేమే ఒకళ్ళు చెప్పేవాళ్ళం అయితే 10 మంది చెప్పేది మేమైతే అనేటువంటి బ్యాచ్ వాళ్ళు. వాళ్ళే బాప్తీసం తీసుకోలేదంట. అంటే దేవుడు యోహాను పంపించింది ఎందుకు అని అంటే ప్రజలను సిద్ధం చేయటానికి, క్రీస్తు మార్గమును సరళం చేయటానికి దేవుడు యోహాను ముందుగా పంపించాడు. 6 నెలలు పెద్దోడు యేసుక్రీస్తు కంటే యోహాను. ఎందుకు 6 నెలలు ముందుగా వచ్చాడు యోహాను అంటే క్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయటానికి వచ్చాడు. యేసుక్రీస్తు కంటే ముందు యోహాను బాప్తీసం ఇస్తున్నాడు. యేసుక్రీస్తే పోయి ఆయన దగ్గర బాప్తీసం తీసుకున్నాడు. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళు పొందట్లే. మరి వీళ్ళు విశ్వాసం లేదా అంటే బోల్డ్ ఎంత ఉంది వాళ్ళకి విశ్వాసం, మేమే గొప్ప అనుకుంటారు. వాళ్ళు వాక్యం బాగా వినేవాళ్ళు, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది, భక్తి పరులు వాళ్ళు. కానీ దేవుని యొక్క నిర్ణయాన్ని వాళ్ళు ఏం చేశారంట? అనుసరించలా, వ్యతిరేకించారు. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం అంటే దేవుడు అంటే నమ్మకం ఉంది కానీ దేవుడు చెప్పినటువంటి పనులు చేయటంలో మాత్రము ఆలోచిస్తున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు. బహుశా ఈ లెక్కలు ఏమై ఉంటాయి? లెక్కలో మేము తీసుకోవడం ఏంటి? వాస్తవానికి యోహాను అనేటువంటి ఇతను అడవుల్లో ఉండే వ్యక్తి. మనం అడవి మనిషి అంటాం కదా, అడవుల్లో ఉండే వ్యక్తి. మామూలు ప్రజల్లాగా ఇతను ఉండే వ్యక్తి కాదు. అడవుల్లో ఉండి మిడతలు తినేవాడు. ఆయన బట్టలు కూడా ఒంటె చర్మం వేసుకునేవాడంట. అంటే వెరైటీగా ఉంటాడు, అడవి మనిషిలాగా ఉంటాడు. బహుశా అది అనుకున్నారో ఇంకేమనుకున్నారో, మేము తీసుకోవడం ఏంటి ఆయన కాడ, అసలు మాకు బాప్తీసం ఏంటి, మేము భక్తి పరులం అయితే, అసలు మేమే ధర్మశాస్త్ర ఉపదేశకులం అయితే మేము ఆయన దగ్గర పోయి తీసుకోవడం ఏంటి? క్రియలు లేని విశ్వాసం. అయితే యాకోబు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం ఉంటే నీకు ఉపయోగం లేదు, అది నిన్ను రక్షించలేదు అని చెప్తున్నాడు. మరలా యాకోబు పత్రిక 2వ అధ్యాయానికి వద్దాం. 15వ వచనం. సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందరని చెప్పిన ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, కనీసం బట్టలు లేవు, బట్టలే కాదు తినటానికి తిండి కూడా లేదు. అలాంటి వ్యక్తితోటి మనం ఏం మాట్లాడుతున్నామంటే, అబ్బాయి నువ్వు సమాధానంగా ఉండు, చలి నుండి కాపాడుకో, భోజనం చేసి తృప్తిగా ఉండు అని మాటలు చెప్తే ఉపయోగం ఏముంది? వాడు అసలే భోజనానికి లేవు, చలికాలం అది, వాడికి సరైనటువంటి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? చలికాలంలో మనకు తెలుసు కదా, చలి పులని మనకి పేపర్లు వేస్తుంటారు. ఆ కాలంలో చలికి చాలా మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. చలికాలంలో మంచి బట్టలు అనేటువంటి మనం ధరించాలి, లేకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంది. వీడు బట్టలు ఇవ్వలేదు,
ఆ తర్వాత వాడికి భోజనం పెట్టలేదు, సమాధానంగా ఉండాయా, ప్రశాంతంగా ఉండాయా అని మాటలు చెప్తున్నాడు. ఏమైనా ప్రయోజనం ఉందా మాటలు చెప్తే? ఏం ప్రయోజనం లేదు. అలాగే ఒక వ్యక్తి బాప్తిసం పొందకుండా, ఒక వ్యక్తి దేవుని యొక్క క్రియలు చేయకుండా నేను క్రైస్తవుని అంటే ఏం ఉపయోగం లేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది శవము, అది మృతము అని చెప్తున్నాడు. కిందకు వస్తే 18వ వచనంలో, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నా క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనబడుతున్నాను చెప్పును. ఎవడన్నా గట్టోడు ఉంటే అడుగుతాడు, నీ విశ్వాసాన్ని చూపించు నాకంటాడు. ఏం చూపిస్తాడు వీడు? నా మనసులో అనుకుంటానండి, పొద్దున్న లేవగానే నేను హృదయంలో దేవుని తలుసుకుంటానండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంటారు. హృదయంలో అనుకునేది తలుసుకునేది కాదు. నీ విశ్వాసము క్రియల్లో చూపెట్టాలా. ఇప్పుడు నేను మంచి స్టూడెంట్ అండి అని అంటానికి ఏం చెప్పాలి? వాడు మంచి మార్కులు చూపించాలా, లేకపోతే కాండక్ట్ సర్టిఫికేట్ చూపించాలా? అప్పుడు మంచి స్టూడెంట్ అంటారు. అలా కాకుండా మాటలు చెప్తే అవుద్దా? నేను మంచి తెలివైనోడినండి అని అంటే సరిపోదు. ఆ తెలివైనటువంటిది ఎలా, నువ్వు ఎలా తెలివైన వాడువో కొన్ని ఉదాహరణకి 2-3 అని చెప్పాలి కదా. అదే అడుగుతున్నాడు. నేను నా పనుల చేత నా విశ్వాసాన్ని తెలియజేస్తాను, మరి నువ్వెలా తెలియజేస్తావు నీ విశ్వాసాన్ని? ఏం చేయకుండా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని ఒక మాట చెప్తా ఇద్దా అని చెప్తూ కిందకు వచ్చేసరికల్లా అబ్రహాం గురించి జ్ఞాపం చేస్తున్నాడు. అంతకంటే ముందు దయ్యాల గురించి మాట్లాడుతున్నాడు అండి. చూడండి 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముటం మంచిదే, దయ్యమును నమ్మి వణుకుచున్నవి. ఒక్కసారి మీరు గమనించండి. మనం మనుషులం, భూమి మీద ఉంటున్నాం ప్రస్తుతానికి. మనం మొన్న నేర్చుకున్నాం 3 లోకాలు ఉన్నాయి. ఒకటి భూలోకము, రెండవది పాతాళము, అంటే చనిపోయినటువంటి లోకం. మనుషులు బ్రతికుంటేనేమో భూలోకంలో ఉంటారు, చనిపోయిన తర్వాత ఇంకో లోకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చనిపోయిన వారు ఉండేటువంటి లోకము, దాన్నే పాతాళం అంటారు, మృతుల లోకం అంటారు. మూడవది పరలోకం. అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు, దూతలు, తర్వాత దయ్యాలు, సాతాను, వీళ్ళందరూ ఉంటారు అక్కడ ఇంకో లోకంలో. అంటే సపరేట్గా. దయ్యాలు అనేటువంటి ఒక జాతి ఉంది, ఒక వర్గం ఉంది. అపవిత్రాత్మలు, దురాత్మలు, దయ్యాలు. ఇంకో మాట చెప్పాలంటే సాతాను యొక్క దూతలు, సాతాను వాడి దూతలు, అంటే వాడికి కూడా కొంత వర్గం ఉంది. వాళ్ళని దయ్యాలు అంటారు, అపవిత్రాత్మలు అంటారు, దురాత్మలు అంటారు. ఈ దయ్యాలకు కూడా తెలుసు, సాతానికి కూడా తెలుసు దేవుడు ఒక్కడే అని సాతానికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా, దేవుడు ఒక్కడే వాళ్ళకు తెలుసు. కానీ మరి దయ్యాలు దేవుని మాట అంటాయా? ఏనో, దేవుడు ఒక్కడే అని తెలుసు, ఆయన కోపం ఉంది, ఆయన శిక్ష విధిస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, ఇవన్నీ దయ్యాలకు కూడా తెలుసు. మరి ఎందుకు మారట్లా? మారవు, అంతే. ప్రతిరోజు చూస్తుంటారు దేవుని యొక్క కార్యక్రమాలు, ప్రతిరోజు వాళ్ళు చూస్తుంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు మనసు మార్చుకోరు? వాళ్ళంతే మొండోలు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు అని అంటే, ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా, బయట వాళ్ళు కూడా, మేము దేవుని నమ్ముతున్నాము, మా అబ్బాయికి దేవుని పేరే, మా పేరు కూడా బైబిల్ పేరే, మేము ఎప్పుడు చర్చికి వెళ్తుంటాము అని అనుకుంటారు. కానీ క్రియలు ఉండవు. అంటే బాప్తీసం ఉండదు, ముందుగా ఉండాల్సిన బాప్తీసం, ఆ బాప్తీసం ఉండదు. బాప్తీసం పొందినా కూడా ప్రతి ఆదివారం రావాలి, అది కనపడదు. ఆ తర్వాత సహోదరుని ప్రేమించటము, క్షమించటము, ఓర్చుకోవటము, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి, క్రియలు చాలా ఉన్నాయి. ఇవేవి కనపడవు. కానీ మేము క్రైస్తవం అంటారు. అంటే ఇలా ఉన్న వాళ్ళని ఏమంటారంటే, వీళ్ళు కూడా దయ్యాలు లాంటి వాళ్ళే. దయ్యాలు వాళ్ళకి తెలుసు దేవుడు ఒక్కడే అని తెలుసు, దేవుడు అంటే గడగడ వణుకుతాయి అవి. దయ్యాల్లో దేవుడిని చూస్తే గడగడ వణుకుతాయి. మనకు తెలుసు కదా, యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాలు దయ్యాలు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు, మాతో నీకేం పని,
ఆ తర్వాత ఆ పందుల గుంపు ఉంటే ఆ పందులో పంపించాయా మమ్మల్ని అని వేడుకునే దయ్యాలు దేవుణ్ణి చూస్తే గడగడ వణుకుతాయి. మరి ఇంత భయం ఉన్న వాళ్ళు మరి దేవుని మాట వినొచ్చు కదా, మార్పు చెందొచ్చు కదా, చెందరు. ఈరోజు కూడా చాలా మంది మనుషులు దయ్యాల్లాగానే ప్రవర్తిస్తున్నారు. దేవుడు అంటే తెలుసు, ఉన్నాడని తెలుసు, బాప్తిసం పొందితే పాప క్షమాపణ తెలుసు, అయినా కానీ పొందరు. క్రియలు లేని విశ్వాసం, దయ్యాల్లాంటి వారం. అయితే చూడండి కొంతమంది భక్తులు ఎలా ఉన్నారో. అబ్రహాం గురించి మాట్లాడాడు 21వ వచనంలో. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వల్ల నీతిమంతుడు తీర్పు పొందలేదా? అబ్రహాము అనగానే విశ్వాసులకు తండ్రి, గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి అబ్రహాము. మనం నిన్ననే చూసాం కదా, సొంత ఊరిలో ఉంటుంటే దేవుడు అకస్మాత్తుగా వచ్చి నీ సొంత ఊరు వదిలేయి, నీ బంధువులను వదిలేయి, రా నా ఎంబట్రా, నేను నీకు దేశం చూపిస్తాను, అక్కడే ఉండు నువ్వు అని చెప్పాడు. ఏం మాట్లాడలే. దేవుడు చెప్పినట్లుగా తట్టబొట్ల సర్దుకొని దేవుడు వెంట నడిచాడు. వెళ్దాం పదండి అని చెప్పి దేవుడు చెప్పిన చోటుకు వచ్చాడు. ఆ తర్వాత పిల్లలు లేరు అతనికి, పెళ్లి చేసుకున్నారు కానీ పిల్లలు లేరు. దేవుడు ఒకసారి వచ్చి అప్పుడే ఆ పిలిచేటప్పుడే నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు. అసలు కొడుకు కూడా లేకపోతే నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అంటున్నాడు. అది కూడా నమ్మాడు. ఆ తర్వాత చూడండి 99వ సంవత్సరంలో నా చూసాం కదా, ఆదికాండం 17వ అధ్యాయంలో, అప్పటికి అతని వయసు 99 సంవత్సరాలు, అయినా పిల్లలు లేరు. అప్పుడు దేవుడు వచ్చి నీ సంతానం విస్తరింపజేస్తానంటున్నాడు. అప్పటికి తన ముసలివాడైపోయాడు. శారాకప్పుడు 89 సంవత్సరాలు, వాళ్ళిద్దరికి 10 సంవత్సరాల గ్యాప్ అనమాట. చూడండి, ఇతనికి 100వ సంవత్సరంలో, ఆమెకు 90వ సంవత్సరంలో ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు కూడా దేవుడు 99 సంవత్సరాలు వచ్చి సంవత్సరాలు కొడుకు పుడతాడు అని చెప్తే వీళ్ళు నమ్మలా. అంటే నమ్మటం అంటే జస్ట్ పైకి కొంత భయం. ఆల్రెడీ నేను ముసలి అయిపోయాను, నా భార్య కూడా ముసలిది అయిపోయింది, ఇప్పుడు కూడా పిల్లలు కలుగుతారు. నవ్వారు అంటే, ఇద్దరు నవ్వారు పిల్లలు కలుగుతారని. అయినా కానీ దేవుడు తన వాగ్దానం ప్రకారంగా వారి కొడుకునిచ్చాడు. ఆ కొడుకుని వాళ్ళు ప్రేమతో పెంచుకుంటుంటే దేవుడు మరలా ఒకరోజు వచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళి నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. దహన బలిగా అర్పించు అన్నాడు. దహన బలిగా అర్పించడం అంటే కాల్చేయటం. కొడుకుని, ఉన్న ఒగ్గాన కొడుకుని చంపి వాడిని కాలవటం. బలుల్లో రకాలు ఉన్నాయి. దహన బలి అంటే ఏంటంటే దాన్ని చంపి, గొర్రెనో మేకనో దాన్ని చంపి పూర్తిగా కాల్చేయటం. అది దేవునికి అర్పితం అన్నట్లుగా పూర్తిగా కాల్చేయటం. కొన్ని బలులు ఉంటాయి. ఆ బలు ఎలా ఉంటాయంటే రక్తం చిందించి మందిరంలో ఆ రక్తం వాళ్ళ మీద చల్లుకొని తర్వాత మాంసం తింటారు. ఇది మామూలు బలి. ఇది పాప పరిహారార్థ బలి. దహన బలి అంటే ఇక పూర్తిగా దేవునికి ఇవ్వటమే. ఇప్పుడు కొడుకుని దహన బలి ఇవ్వమంటున్నాడు. అబ్రహాం ఏం ఆలోచించలా, ఉన్నది ఒకే కొడుకు, 100 సంవత్సరాలు పుట్టాడు, వీళ్ళు చంపమంటావేంటి? దేవుడు చెప్పిన తన కొడుకుని తీసుకెళ్ళి ఏం చేశాడంట, బలిపీఠం మీద అర్పించినప్పుడు అంటున్నాడు యాకోబు. అర్పించాడు. దేవుడు వద్దనకపోతే కత్తి తీసుకొని చంపేసేవాడే కొడుకుని. అన్నిటి సిద్ధపడిపోయాడు, అర్పించాడు. ఇంకా చూడండి, విశ్వాసం అంటే అది. రా అంటే రావాలంతే, చంపంటే చంపాలంతే, వదిలేయంటే వదిలేయాలంతే. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు రమ్మన్నాడు అని అంటే మనం ఏమంటామంటే వస్తానులేండి, పోదాం, ఆగు, ఒక నెల, ఒక సంవత్సరం ఆగు, పెళ్ళైన తర్వాత వస్తా, పిల్లలు పుట్టినాక వస్తా. అంటే దేవుడు చెప్పిన మాట మనం ఏం చేస్తున్నాం, వాయిదాలు వేస్తున్నామండి. ఒకసారి మనం చూడండి, ఆదికాండము 21వ అధ్యాయంలో అబ్రహాముకి కొడుకు పుట్టాడు ముసలితనం మందు. 2వ వచనంలో దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం మందు అతని కుమారుని కనెను. ముసలితనంలో కుమారుని కన్నాను. 8వ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినం ముందు అబ్రహాము గొప్ప విందు చేశాను.
పెద్ద పార్టీ ఇచ్చాడంట వాడు పాల్మర్చిన రోజున. ఇంత ప్రేమగా కొడుకుని పెంచుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి 22వ అధ్యాయము 1వ వచనంలో, అబ్రహామా అని పిలవగల చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారున్నప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంతగట్టి తన పనివాళ్ళు ఇద్దరిని తన కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కూడా కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. రాత్రి దేవుడు చెప్పాడంటే తెల్లారగానే కట్టాబుట్ట సర్దుకొని వెళ్ళాడంట. ఎందుకు తెలుసా? కొడుకుని బలి ఇవ్వటానికి. ప్రతివాడు బాప్తీసం పొందండి అని దేవుడు చెప్తుంటే ఇది కష్టమా అది కష్టమా? అసలే పిల్లలు లేరు. పెళ్ళైన 70 సంవత్సరాలకి పిల్లలు ఒక కొడుకు పుట్టాడు. వాడిని ప్రేమతో పెంచుకుంటూ ఉంటుంటే ఇప్పుడు దేవుడు వచ్చి నీకున్న ఒక్కగానో కొడుకుని తీసుకెళ్ళి నాకు బలి అర్పించమన్నాడు. ఇది కష్టమా? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, ఇది కష్టమా? అబ్రహాము అయితే తెల్లవారుగానే తన కొడుకుని తీసుకెళ్ళాడు బలి అర్పించడానికి. బలి అర్పించాడు. మరి మనం చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో ప్రతివాడు బాప్తీసం పొందండి అని చెప్పగానే అక్కడ మనం గమనిస్తే 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఆ రోజు ఇంచుమించు 3000 మంది బాప్తీసం పొందిరి. 3000 మంది చేర్చబడిరి ఆ రోజే. ఎప్పుడైతే పేతురు వాక్యం చెప్పాడో పాప క్షమాపణ కోసం బాప్తీసం పొందండి అని ఎప్పుడైతే పేతురు వాక్యం చెప్పాడో ఇంచుమించు 3000 మంది బాప్తీసం పొందారు ఆ దినమందే, ఆ రోజే. చూడండి, ఇంకా తర్వాత ప్రతిరోజు బాప్తీసాలే. 4వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుల కార్యములు 4:4, వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయన. ఇందాకనేమో 3000 బాప్తీసం తీసుకున్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు 2-3 రోజులు గడిచిన తర్వాత చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా ఆడవాళ్ళు లెక్కాలంటే కుదిరే పని కాదు. ఇంకా కేవలం మగవాళ్ళు లెక్కేస్తే వాళ్ళే 5000 వచ్చారు. ఇంకా ఆడవాళ్ళు లెక్కాలంటే ఏదో చాలా మంది అవుతారు. అందుకే ఆడవాళ్ళు లెక్క పెట్టలే. ఇంకా లెక్కేస్తాం అని మగవాళ్ళని మాత్రమే లెక్కేస్తే 5000 అయ్యారు. పురుషుల సంఖ్య 5000. 5వ అధ్యాయం 14వ వచనం, ప్రజలు వారిని ఘనపరచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరెక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షంలో చేర్చబడిరి. అంటే బాప్తీసం పొందిరి. స్త్రీలు పురుషులు అందరూ కూడా బాప్తీసం పొందుతున్నారు కొన్ని రోజుల్లోనే. ఆ తర్వాత 6వ అధ్యాయము 1వ వచనంలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు 7వ వచనము, మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసం లోబడిరి. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ప్రతిరోజు బాప్తీసాలే. ఎందుకంటే వాక్యం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన ప్రతి ఒక్కరూ కూడా వెంటనే బాప్తీసం తీసుకుంటున్నారు. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములో ఒక వ్యక్తి దారిలో వస్తూ వాక్యం విన్నాడు, దారిలో నీళ్లు కనపడ్డాయి, బాప్తీసం తీసుకున్నాడు. ఇంటికి కూడా పోలా. ఇంటికి పోయిన తర్వాత మా ఆవిడతో మాట్లాడాలా, మా పిల్లలతో మాట్లాడాలా, పెద్ద పండగ చేయాలా, అక్కడ తీసుకుంటా అని అల్లా దారిలో వెళ్తున్నాడు, నీళ్లు కనపడ్డాయి, బాప్తీసం తీసుకున్నాడు. అంటే నమ్మినటువంటి వాళ్ళు, దేవుడు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వెంటనే అబ్రహాముకి దేవుడు చెప్పాడు నీ కొడుకుని బలర్పించమని. తెల్లారిందో లేదో తెల్లారగానే తన కొడుకుని తీసుకున్నాడు, బయలుదేరిపోయాడు. సొంత వదిలేయమని దేవుడు చెప్తే వెంటనే వదిలేశాడు. విశ్వాసము క్రియలు అలా ఉంటుంది. ఇప్పుడు మరలా వద్దాం యాకోబు పత్రిక 2వ అధ్యాయము. ఇప్పుడు మనకి విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. 22వ వచనంలో, విశ్వాసము అతని క్రియతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. క్రియల మూలంగా విశ్వాసం పరిపూర్ణమైంది. క్రియలుంటేనే కార్యసిద్ధి జరుగుద్ది. క్రియలు లేకుండా నేను కూడా విశ్వాసినే, నేను కూడా దేవుని బిడ్డని అనుకుంటే అది మృతము, అది శవము,
దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు, రక్షణ ఉండదు. కాబట్టి విశ్వాసము లేనటువంటి, క్రియలు లేనటువంటి విశ్వాసము అది మృతము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దయ్యాలకు కూడా ఉంది విశ్వాసం, కానీ ఉపయోగం లేదు. మనకు కూడా ఉంది విశ్వాసం, మరి ఉపయోగం ఉందా? బాప్తిసం ఉందా? ఆ తర్వాత దేవుని యొక్క క్రియలు మనం జరిగిస్తున్నామా? ఒక బాప్తిసమే కాదండి, బాప్తిసం పొందిన తర్వాత కూడా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించాలి. ఇది కనపడదు. చూడండి, ఒకసారి మనము ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి స్వయంగా యేసు ప్రభు పలికినటువంటి మాటలు. ప్రకటన 3:2 సార్డీస్ అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి సంఘం ఇది. సార్డీస్లో ఉన్నటువంటి సంఘాన్ని గురించి స్వయంగా ప్రభు పలికే మాటలు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై సావనైనా మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండగడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడ నీ మీదకి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. ఇక్కడ సాధ్యస్ ఉన్నటువంటి సంఘం అంట, వీళ్ళు ఎలా ఉన్న పరిస్థితి పైన చెప్తున్నాడు. 1వ వచనంలో జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. బ్రతికొన్నావు అనే పేరుందంతే. ఎక్కడో పానం కొట్టలాడుద్దు కదా మన ముసలోళ్ళే కాదు, యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా కొస ప్రాణం ఉంటుంది, ఏడవ కొద్దిగా ఉంటుంది. అలాగనే ఈ సాధ్యమైన సంఘంలో కూడా ఎక్కడో కొన్ని క్రియలు కనపడుతున్నాయి అంతే, 1-2. జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. ఎందుకనంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కాబట్టి ఏమన్నాడు? చావునైన మిగిలిన వాటిని బలపరచుము. చాలా క్రియల విషయంలో చనిపోతున్నావు. ఏ క్రియలో నీలో ఏదో 1-2 తప్ప. సంఘం ఉందంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందారు, ఓకే, బాప్తిసానికి వచ్చారు, సంఘం ఏర్పాటైంది, మంచిదే. ఆ ఒక్క క్రియ కనపడుతుంది. మరి తర్వాత ప్రతి ఆదివారం దేవుని ఆరాధించాలి, ఓర్చుకోవాలి, చూడండి, ప్రేమించాలి. తిమోతికి రాస్తూ 1వ పత్రిక 6వ అధ్యాయంలో మనం ఏం సంపాదించుకోవాలి ఒక లిస్టు చెప్పాడండి. ఒక లిస్టు, ఆత్మఫలం గురించి ఒక లిస్టు చెప్పాడు. మరి ఇవన్నీ క్రైస్తవులు సంపాదించుకోవాలి. ఆ క్రియలు మనలో కనబడాలా? ప్రేమ, సంతోషం, సమాధానం అవన్నీ మనకు కనబడాలి కదా. చిన్న విషయం మీద పక్కింటోళ్ళ మీద గొడవలు, పచ్చిబూతులు, చిన్నదే విషయం అక్కడ. ఆ తర్వాత అవకాశం వస్తే దొంగలుగా మారిపోతాం, మోసగాలుగా మారిపోతాం, అబద్ధికులుగా మారిపోతాం. చిన్న చిన్న వాటికే అబద్ధం ఆడేస్తుంటాం, మోసం చేస్తుంటాం. ఏవి క్రియలేవి? రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, అనేక సందర్భాల్లో అండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక అయితే ఆ పత్రిక మొత్తం కూడా, తీతుకు రాసిన పత్రిక ఆ పత్రిక మొత్తం చెప్పే విషయం ఏంటంటే క్రియలో. యాకోబు పత్రిక మొత్తం కూడా ఇంచుమించుగా అదే, క్రియలు కనపడాలి. పేతురు అదే చెప్తున్నాడు, పౌలు అదే చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చెప్తా ఉన్నాడు, సత్క్రియను ఓపికగా చేయించు అంటాడు. క్రియలు కనపడాలి. 2వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో మిమ్మల్ని బట్టి నా నామం దూషించబడుతుంది అన్నజనుల మధ్య అంటాడు. పేరు చెప్తాం, మా దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు. ఈరోజు చాలా మంది, మొన్న మీకు జ్ఞాపకం చేశాను, బయట వాళ్ళు అడుగుతున్నారు, అని మీ బైబిల్ ఒకటే, దేవుడు ఒక్కడే, ఎందుకు ఇన్ని సంఘాలు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఏం చెప్పాలా? మాకంటే ఆ దేవత ఈ దేవత అని చెప్పి, ఆ గుడి ఈ గుడి అని చెప్పి రకరకాల గుళ్ళు ఉంటాయి. మీకు ఉన్న దేవుడు ఒక్కడే కదా, బైబిల్ ఒకటే కదా. మాకంటే రామాయణం అని, భారతం అని, భాగవతం, ఇలా ఏదో వేదాలని, ఇలా చాలా ఉన్నాయి. ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అనేక ముక్కోటి దేవతలు ఉన్నాయి కాబట్టి ఒక్కో దేవతకు ఒక గుడి ఉంటుంది. మాకంటే దేవతలు చాలా ఉన్నాయి, గ్రంథాలు చాలా ఉన్నాయి, మేము రకరకాలుగా ఉంటాం. మీకేమైంది? దేవుడు ఒక్కడే కదా, బైబిల్ ఒక్కటే కదా, ఎందుకు ఇన్ని సంఘాలు ఉన్నాయి?
అన్నజనుల మీద దూషించబడతాం దేవుని యొక్క నామం. కారణం ఏంటంటే, ఎందుకు అలా జరుగుతుందంటే, విషయమైతే ఉందో కానీ దాన్ని పాటించే వాళ్ళు లేరు. ఎందుకు ఇలా బయట మనము అవమానం పాలవుతున్నామంటే, క్రియలు లేవు, మనలో క్రియలు లేవు. దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే విధానం లేదు. సంఘం ఒక్కటే. యోహాను 17:21 నా యందు విశ్వాసం ఉంచే వారందరూ ఒక్కటిగా ఉండాలా. ఎఫెసీ 4వ అధ్యాయంలో సంఘం ఒకటే, బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. మనం ఏం చేస్తున్నామంటే, ఉంటాయిలేండి, అవన్నీ ఉండే వాస్తవమేలే, గ్రంథంలో ఉంటాయి, అవి పాటించడానికి కాదు, అవి ఉంటాయి అంతే. దీనివల్లే మనకి బయట అవమానం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులు చాలా మందిలో కూడా విశ్వాసం అయితే ఉందో కానీ క్రియలు కనబడట్లా. మీరు చూడండి, ఈరోజు క్రైస్తవులు అని అనగానే మనం లెక్కేసుకోవడానికి చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. మేము కూడా ఒక వర్గం ఉన్నాం, అవసరమైతే యుద్ధం చేస్తాం అనే లెక్కలు కూడా ఉన్నాయి. మరి ఇంతమంది క్రైస్తవులు ఉన్నప్పుడు మరి క్రియలు కనపడుతున్నాయా? ఏమండి, క్రియలు కనపడుతున్నాయా? యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే ఏంటండి? యోహాను సువార్త 17వ అధ్యాయం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి చివరి మాటలు అవి. మనం మరణ వాంగ్మూలం అంటాం కదా, అంటే చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాడు చెప్పే మాటలంట అవి పూర్తి సత్యం అంట. వాడు వేదన, వాడికి ఏం కావాలో ఆ సమయంలో ఎదుటి వ్యక్తి మంచి వ్యక్తి అయితే వాడు నీ కోరిక ఏంటి, చివరి కోరిక ఏంటి అంటారు కదా, ఆ చివరి కోరిక తప్పకుండా తీరుస్తారు. యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయనకున్నటువంటి చివరి కోరిక, అది చివరి మాటలు అండి. యేసు ప్రభు యొక్క చివరి మాటలు. ఆయన ఏం చెప్తున్నాడు? నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఒక్కటిగా ఉండాలి. చివరి మాట అది, చివరి కోరిక అయింది. నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఒక్కటిగా ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఒక్కటిగా ఉండాలి. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది, అదే మాటలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది ఒక్కటిగా ఉండాలా. 4వ అధ్యాయం స్టార్టింగ్లోనే ఏం చెప్తాడండి? ఐక్యమును కాపాడుకొని శ్రద్ధ కలిగిన వారై అంటాడు. ఆ తర్వాత 4వ వచనంలో శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఈ 4వ అధ్యాయం మొత్తం కూడా మనమంతా ఒక్కటిగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇది క్రీస్తు యొక్క చివరి కోరిక. ఎవరు పట్టించుకుంటున్నారు దీన్ని? ఎవరు పట్టించుకోవట్లేదు. పేరు క్రైస్తవులే, కొన్ని వేల సంఘాలు, వేల విశ్వాసాలు. అంటే మనం ఎలా ఉన్నాం, ఏ స్టేజ్లో ఉన్నామంటే విశ్వాసులుగానే ఉన్నాం, నమ్ముతున్నాం అంతే, అంత ఒక్కటిగా. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అంటే ఈ మధ్య వచ్చిందండి, అన్ని సంఘాల వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకొని, అన్ని సంఘాల వాళ్ళు పాస్టర్లు మొత్తం కూడుకొని ఒక పాట నేను రికార్డ్ చేశాను. అంటే ఒక్కొక్క వచనం పాడుతుంటారు, అందరు కలిసి పాడుతుంటారు. ఇది ఐక్యవేదిక అని పేరు పెట్టుకొని ఏదేదో చేస్తారు ఈ మధ్య కాలంలో. అంటే ఏమైపోయింది ఇన్నాళ్ళు? ఆడ ఐక్యవేదిక అంటున్నారు కానీ ఎవరి సంఘాల వాళ్ళే మరలా. ఆ కాసేపే నటించడం, అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి సంఘం వాళ్ళే. కాబట్టి ఈరోజు క్రైస్తవుల్లో విశ్వాసం అయితే ఉంది కానీ క్రియలు కనబడట్లా. ఐక్యత లేదు, ప్రేమ లేదు, దీర్ఘశాంతం లేదు. భక్తిని సంపాదించుకోండి అన్నాడు, సహనము, భక్తి ఇవన్నీ సంపాదించుకోమన్నాడు. ఎక్కడున్నాయి ఈ సంపాదనలు? మన సంపాదన దేని మీద ఉందంటే చూడండి, బంగారం మీద, ఉద్యోగాల మీద. అంటే తప్ప అంటే తప్పని కాదు, వాస్తవానికి మన దృష్టి ఎలా ఉండాలి? తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుని ప్రయాసపడము దైవజనుడా అంటాడు. నీతి, భక్తి, విశ్వాసం, ఓర్పు, సాత్వికము, ప్రేమ ఎక్కడున్నాయి? ఇవి సంపాదించుకోవట్లే. కాబట్టి విశ్వాసము
క్రియలు లేకుండా ఉంటే అది మృతము. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో క్రియలు కనబడట్లా. దేవుడు ఒక్కడే, గ్రంథం ఒకటే అని అంటున్నారు కానీ సంఘం ఒకటే అని ఎందుకు ఒక్క సంఘం ఎందుకు ఉండలేకపోతున్నారు? క్రీస్తు చివరి కోరిక కదా ఇది. నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఒక్కటిగా ఉండాలి. కొరింథీ సంఘంలో 4 గుంపులు వచ్చినప్పుడు పౌలు వారిని గట్టిగా ఖండించాడు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, మీలో కక్షలు ఉండకూడదు అని వాళ్ళు ఖండించాడు పౌలు. ఎందుకనంటే క్రీస్తు చివరి కోరిక అది, ఐక్యత. క్రీస్తే కాదండి, దేవునికి ఉన్న సంకల్పమే. ఎఫెసీ పత్రిక 1:10 ఆయన సంకల్పం ఏంటంటే యేసు క్రీస్తులో అందరినీ ఒక్కడిగా చేయాలి. పరలోకన్నవి కానీ భూలోకన్న సమస్తము క్రీస్తులో ఒక్కడిగా చేయాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, క్రీస్తు యొక్క చివరి కోరిక. ఇవన్నీ మనం పక్కన పడేసాము. నమ్ముతున్నాం అంతే, దేవుని నమ్ముతున్నాం, దేవుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నాం కానీ క్రియలు కనబడట్లా. కాబట్టి ప్రభు చెప్పే మాట ఏంటంటే చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచుమంటున్నాడు. చనిపోతున్నాయి, ఐక్యత చనిపోయింది, ప్రేమ చనిపోయింది, వాటిని బలపరచని అంటున్నాడు. లేకపోతే ఏమైందంట, దొంగ వలె వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు. ఆ రాకముందే మనం సిద్ధపడి ఉండాలా. సిద్ధపడకపోతే బయట ఉంటామే. కాబట్టి విశ్వాసముతో పాటు క్రియలు మనము సంపాదించుకుందాం. బాప్తీసం ఎవరు బాప్తీసం పొందండి, వెంటనే బాప్తీసం పొందిన వారు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ ఆరాధిస్తూ సహనాన్ని అలాగనే ప్రేమను ఇవన్నీ సంపాదించుకొని క్రియల్లో మీ విశ్వాసాన్ని, క్రియల ద్వారా మీ విశ్వాసాన్ని చూపించాలని మీ అందరికీ తెలియజేస్తూ నాకు నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.